హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక వీడియో రూపంలో మరొక 10 వొకాబులరీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మరి ఈ యొక్క వొకాబులరీని మనం ఈ విధంగా నేర్చుకోవడంతో పాటు మన సబ్స్క్రైబర్స్ అడిగేటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ని మనం డిస్క్రిప్షన్లో మనకి ప్రొవైడ్ చేయమని అడగడం జరుగుతుంది. సో టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ ప్రొవైడ్ దీస్ టైప్ ఆఫ్ వొకాబులరీ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, సో మరి ఈరోజు మరొక 10 వర్డ్స్తో మేము ముందుకు రావడం వొకాబులరీతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు 10 వొకాబులరీలో మొట్టమొదటి వర్డ్ ఏంటంటే కనుక మ్యాండేటరీ. ఓకే అండి, సో మ్యాండేటరీ అంటే అర్థం ఏంటంటే తప్పనిసరి అని అర్థం. ఓకేనండి, సో మ్యాండేటరీ అంటే అర్థం ఏంటి? తప్పనిసరి. సో దీస్ బుక్స్ ఆర్ మ్యాండేటరీ టు అస్. ఈ బుక్స్ మాకు తప్పనిసరి. ఓకే అండి, సో 100% నీడ్. ఇలాంటి సందర్భంలో మ్యాండేటరీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో దాని సెకండ్ వన్ ఈజ్ లగ్జీరియస్. లగ్జీరియస్ అంటే అర్థం ఏంటంటే విలాసవంతమైన. ఓకే, సో రామ్ ఈజ్ ఇన్ లగ్జీరియస్ హౌస్. రామ్ ఇప్పుడు విలాసవంతమైన ఇంటిలో ఉన్నాడు. రామ్ ఈజ్ ఇన్ లగ్జీరియస్ హౌస్. లగ్జీరియస్ అంటే అర్థం ఏంటంటే విలాసవంతమైన అని అర్థము. సో దెన్ థర్డ్ వన్ ఈజ్ సైమల్టేనియస్లీ. సైమల్టేనియస్లీ అంటే అర్థం ఏంటంటే ఒకే సమయంలో అని అర్థము. ఓకేనండి, సో మనం కోయిన్సైడ్ అని యూజ్ చేస్తుంటాం కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూజ్ దట్ సైమల్టేనియస్లీ. సో సైమల్టేనియస్లీ ఇఫ్ యూ సీ ఇన్ ద సెంటెన్స్, సో రైట్, దే డిడ్ దీస్ సైమల్టేనియస్లీ. వాళ్ళు దీనిని ఒకే సమయంలో చేశారు. అర్థమవుతుందండి. సో ఎట్ ఏ టైమ్ అని మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూజ్ దట్ సైమల్టేనియస్లీ. ఓకే, సో దెన్ ఫోర్త్ వన్ ఈజ్ విటీ. విటీ అంటే అర్థం ఏంటంటే చమత్కారమైన అని అర్థము. సో హర్ చిల్డ్రన్ ఆర్ సో విటీ. ఆమె పిల్లలు చాలా చమత్కారమైనటువంటి వాళ్ళు, చాలా అంటే ఉల్లాసంగా ఉంటారు, అదేవిధంగా ట్రికీగా ఉండే ఇలాంటి సందర్భంలో విటీ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. యువర్ సో విటీ, నువ్వు చాలా చమత్కారంగా ఉంటావు. అలానే స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ మీన్స్ సామర్థ్యం గల అని అర్థము. సో కెన్ యూ ఫైండ్ స్కిల్ఫుల్ పర్సన్ ఫర్ దీస్? దీనికి ఒక సామర్థ్యమైనటువంటి వ్యక్తిని వెతకగలవా? సామాన్యమైనటువంటి వ్యక్తిని వెతకగలవా? సో కెన్ యూ ఫైండ్ ఎ స్కిల్ఫుల్ పర్సన్ ఫర్ దిస్? సో ఇక్కడ ఎఫ్ఓఆర్ వచ్చింది, ఆర్ అనేటువంటిది రావాలి. ఎఫ్ఓఆర్. స్కిల్ఫుల్ అంటే అర్థం ఏంటండి? సామర్థ్యమైన. నెక్స్ట్ ఆఫెన్స్. ఆఫెన్స్ అంటే అర్థం ఏంటంటే నేరం లేక తప్పు అని అర్థం. వై డిడ్ షీ డూ దిస్ ఆఫెన్స్? ఆమె ఈ నేరాన్ని ఎందుకు చేసింది? వై డిడ్ షీ డూ దిస్ ఆఫెన్స్? ఆఫెన్స్ అంటే అర్థం ఏంటండి? ఆఫెన్స్ అంటే నేరం, పొరపాటు, ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. సో దెన్ క్యాజువల్. క్యాజువల్ అంటే సాధారణమైన. ఓకే అండి, సో ఇట్ ఇస్ క్యాజువల్ మ్యాటర్. ఇది ఒక సాధారణమైనటువంటి విషయం. క్యాజువల్. క్యాజువల్ అంటే అర్థం ఏంటండి? సాధారణమైనటువంటి అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే సరైన సమయానికి అని అర్థం అండి. సో మ్యాక్సిమం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. ఎగ్జాక్ట్ టైం అని అర్థం. ఓకేనా? సో డూ యూ మెయింటైన్ దట్ పంక్చువాలిటీ? నువ్వు సరైన సమయాన్ని మెయింటైన్ చేస్తుంటావా? యూ డోంట్ ఫాలో ద పంక్చువాలిటీ. నువ్వు ఎప్పుడు కూడా సరైన సమయాన్ని పాటించవు. సో పంక్చువాలిటీ అంటే అర్థం ఏంటండి? సరైన సమయం. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి మనకి సిమిలర్. సిమిలర్ అంటే అర్థం ఏంటంటే ఒకే రకమైనటువంటి, ఒకే పోలిక కలిగినటువంటి. సో ద గర్ల్ ఈజ్ సిమిలర్ టు హిస్ ఫాదర్. సో హెర్ ఫాదర్, హెచ్ఈఆర్ అనేటువంటిది మెన్షన్ చేసుకోవాలి. ద గర్ల్ ఈజ్ సిమిలర్ టు హెర్ ఫాదర్, హెచ్ఈఆర్. సో హెర్ ఫాదర్, ఆ పాప తన నాన్నలా ఉంటుంది, ఆ పాప వాళ్ళ నాన్నలా ఉంటుంది. సిమిలర్ అంటే ఒకే రకమైనటువంటి, సేమ్ అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ అక్యురేట్. అక్యురేట్ అంటే సరైనటువంటి. సో అక్యురేట్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అని అర్థము. ఎగ్జాక్ట్. ఓకేనండి, సో కెన్ యూ సే అక్యురేట్ ఫిగర్? నువ్వు సరైన ఫిగర్ చెప్పగలవా? అక్యురేట్ అంటే అర్థం ఏంటండి? ఎగ్జాక్ట్ అని అర్థము. సో ఇఫ్ మనం ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుంటే కనుక ద ఫస్ట్ వన్ ఈజ్, సో సీ హియర్, మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే తప్పనిసరి అని అర్థము. సో దెన్ సెకండ్ వన్ ఈజ్ లగ్జీరియస్, విలాసవంతమైన. సో దెన్ సైమల్టేనియస్లీ. సైమల్టేనియస్లీ అంటే ఒకే సమయంలో. ఓకే, దెన్ విటీ. విటీ అంటే చమత్కారమైన అని అర్థము. సో దెన్ స్కిల్ఫుల్, సామర్థ్యం గల. ఆఫెన్స్, నేరం లేక తప్పు. సో దెన్
క్యాజువల్ అంటే అర్థం ఏంటంటే సాధారణమైన అని అర్థము. నెక్స్ట్ పంక్చువాలిటీ మీన్స్ సరైన సమయం. సో దెన్ సిమిలర్ ఒకే రకమైన, అక్యురేట్ సరైనటువంటి అనేటువంటి సందర్భంలో మనం ఈ రకమైనటువంటి వొకాబులరీని యూజ్ చేస్తున్నాం. ఐ హోప్ దిస్ వొకాబులరీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో మరి ఈ వొకాబులరీ అంతా కూడా మీకు ఈ రోజు నుండి కూడా డిస్క్రిప్షన్లో మనకి 10 వొకాబులరీని ప్రొవైడ్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దెన్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ బుక్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.